బాడి కౌశిక్ రెడ్డికి ఊరట 3 కేసుల్లో బెయిల్ పూచీకత్తు సమర్పించాలంటూ ఆదేశం భయపడం ప్రశ్నిస్తూనే ఉంటాం పండగ పూట అరెస్ట్ చేశారు అన్యాయమైన కేసుల్ని ఎదుర్కొంటామన్న కౌశిక్ రెడ్డి బదిలీలు కాదు కఠిన చర్యలు కావాలి తొక్కిసలాట ఘటన దురదృష్టకరం సంక్రాంతి శోభ కరువైందన్న వైబీ సుబ్బారెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఫిక్స్ సింగపూర్ దావోస్ కి సీఎం రేవంత్ రెడ్డి వారం పాటు టూర్ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు కుటుంబం సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్న ఫ్యామిలీ ఇవాళ ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాల ఆవిష్కరణ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసన జీతాలు చెల్లించాలంటూ అర్థనగ్న ప్రదర్శన రోడ్డున పడ్డామంటూ ఆవేదన ఇందూరులో జాతీయ పసుపు బోర్డు ఆఫీస్ ఇవాళ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి గోయల్ కల సాకారమైందన్న ఎంపీ అరవింద్ నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో అల్లూరి జిల్లాలో పెద్ద పులి సంచారం దారాలమ్మ రోడ్డులో పాదముద్రల గుర్తింపు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ అధికారులు డివైడర్ ను ఢీకొని లారీ బోల్తా అనకాపల్లి జిల్లా లంకలపాలెంలో ఘటన ట్రాఫిక్ కి అంతరాయం శ్రీశైలం టోల్గేట్ సిబ్బందిపై వేటు 8 మందిని తొలగించిన ఈవో అదనపు డబ్బు ఉండడంతో సస్పెన్షన్ ప్రైవేటు బస్సులో మంటలు టైర్ పగలడంతో ఫైర్ నంద్యాల చాపిరేవుల టోల్ ప్లాజా దగ్గర ఘటన పాత బస్తీలో పతంగుల జోష్ చిన్నారులకు కైట్స్ పంపిణీ చైనా మాంజా వాడొద్దన్న ఎంఐఎం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు పకడ్బందీ ఏర్పాట్లు టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో వేడుకలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న రఘువీర గ్రామస్తులతో కలిసి డాన్స్ యాదగిరిగుట్టలో పొగమంచు ఆలయ పరిసరాల్లో దట్టమైన ఫాగ్ మరింత అందంగా కనిపిస్తోన్న టెంపుల్ పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత దట్టంగా అలుముకున్న పొగమంచు అరకులో అత్యల్ప ఉష్ణోగ్రత కిటకిటలాడుతోన్న ప్రయాగరాజ్ త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానాలు లక్షలాదిగా తరలివస్తున్న భక్తులు మకర జ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం అయ్యప్ప దర్శనానికి బారులు శబరిమలలో శరణు ఘోష